మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయంటే కనుక అడగండి, వాటిని క్లారిఫై చేస్తాను. కొన్ని క్లారిఫై చేయలేని డౌట్స్ ఏమైనా ఉంటే కనుక నెక్స్ట్ మళ్ళా ఒక సెషన్ పెడతాను, వాస్తు అండ్ ఆయుర్వేద హెల్త్ ఆస్పెక్ట్ లో. దానిలో మీకు ఉన్నటువంటి డౌట్స్ నేను కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అడగనండి, మీరు మైక్ ఆన్ చేసుకుని అడగండి. మీరు అన్మ్యూట్ అయ్యారు. ఆదినారాయణ సార్ గారు. ఇది సార్ సార్ టాయిలెట్స్ ఇది ఎక్కడ కట్టాలంటారు? 1 మినిట్ అండి, 1 మినిట్. ఎవరో అడుగుతున్నారు. ఆదినారాయణ గారు, ఒక్క నిమిషం. నేను సార్ టాయిలెట్ సంబంధించిన సంపు మనం ఎక్కడ కట్టుకోవాల్సి ఉంటుంది అంటే కరెక్ట్ ఒక్క గా? నిమిషం అదే అండి, సార్ ఒక్క నేను నిమిషం. అడగాలని. ఒక్క నిమిషం అండి. అర్థమైజ్ అవుతుంది. ఓకే, చెప్పండి అండి, పర్లేదు చెప్పండి. సార్ ఏంటండి అడుగుతున్నారు? టాయిలెట్ ఒకసారి టాయిలెట్ టాయిలెట్ సంబంధించిన సంపు మనకి అంటే నైరుతిలోను సెప్టిక్ ట్యాంక్ కదండి మీరు కట్టదన్నారు. అడుగుతున్నారు? అవును సార్. సెప్టిక్ ట్యాంక్ మనకి దక్షిణం గాని పడమర గాని ఉండాలండి. దక్షిణం గాని పడమర గాని. పడమర గాని అంటే మూత్రాశయాలు మలాశయాలు అన్ని కూడాను దక్షిణ పడమర దిక్కుల్లో కట్టుకోవాలి అని చెప్పబడిందండి. అటు వాయువ్యము నైరుతి టచ్ అవ్వకూడదు, ఇటు ఆగ్నేయము ఈశాన్యము టచ్ అవ్వకూడదు, ఓకే, తూర్పు అంటే ఉత్తరాల్లో అట్లా నైరుతికి ఉండకూడదు. మనకి వాయువుల్లో వాయువుల్లో ఎగ్జాక్ట్ టచ్ అవ్వకుండా ఒక 5 మీటర్స్ అలా వదిలిపెట్టేసి, ఒక 5 ఫీట్స్ అలా వదిలిపెట్టేసి కట్టుకుంటే అప్పుడు మన పరమట వాయువు అవుతుంది కదా, అక్కడ కట్టుకోవచ్చు సార్. అవునండి, అదే అదే వస్తాయండి, ప్లేసెస్ అవే వస్తాయండి. మాది అలాగే వచ్చింది సార్. 60 ఉంది వెడల్పు. ఐ మీన్ ఉత్తర దక్షిణాలు 60 ఫీట్స్ అలా ఉంది. దాంట్లో ఏం తూర్పు చేశారు, ఉత్తరాల్లో ఉండకూడదండి. అంటే ఇప్పుడు మనకు ఆగ్నేయము ఉత్తరం రెండు చెప్పుకున్నాం కదండి. ఈశాన్యం వర్జితము, ఆగ్నేయం వర్జితము, తూర్పు ఉత్తరం కూడా వర్జితం అండి. అదే మనకి ఎలా ఉందంటే పరమట, అదే ఐ మీన్ వాయువులో ఒక 5 అడుగులు వదిలిపెట్టేసి పరమటికి ఆనిచ్చి కట్టారు సార్ టాయిలెట్. ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్ సార్. టాయిలెట్స్ ఎక్కడ కట్టాలి మరి? వాష్రూమ్స్? వాష్రూమ్స్ గురించేనండి, మరుగుదొడ్లు అంటే అవే కదండి. అదే అదే అంటే మీరు ఇక్కడ అంటే కట్టద్దు అన్నారు కదా, అంటే దక్షిణ పడమర కట్టుకోవచ్చు. ఆ దిక్కుల్లో ఉండాలండి. వేస్టేజ్ ఆహా. అన్ని కూడా అటువైపు ఉండాలండి, దక్షిణం గాని పడమర గాని ఉండాలి. ఓకే. బాబు, హలో. హలో, ఎవరండి? హలో, నేనండి కుమారిని గారిని. కుమార్. ఉత్తరంలో బాత్రూమ్ ఉండొచ్చండి? ఉత్తరాన ఎక్కడండి? గదిలో బాత్రూమ్ ఉన్నది, ఉండొచ్చా? ఇప్పుడు దీనికి ఏంటంటే కాంట్రవర్సీ ఏంటంటే మనకి వంటింటితో అటాచ్డ్ గా బాత్రూమ్ ఎప్పుడు ఉండకూడదండి హెల్త్ ఆస్పెక్ట్ లో. రెండోది, ఇప్పుడు అటాచ్డ్ బాత్రూమ్స్ వస్తున్నాయి. అటాచ్డ్ అదే బాత్రూమ్స్ కట్టేటప్పుడు టెక్నిక్ ఏం వాడుతున్నారంటే కొంచెం సపరేషన్ చేస్తున్నారండి. అంటే ఇంటి దానిలోకి పడకుండా బ్రిక్ వాల్ కాకుండా మధ్యలో షీట్స్ కానీ కాపర్ ప్లేట్స్ కానీ లేకపోతే వుడెన్ ప్లేట్స్ కానీ పెట్టేసి థర్మాకోల్ షీట్స్ లాంటివి పెట్టి కడుతున్నారండి. సో అది మళ్ళీ వేరియేషన్ తీసుకొస్తుంది. అంటే మనకి ఆ వైబ్రేషన్స్ ఉంటాయి కదండి, ఇంటి యొక్క వైబ్రేషన్స్, వాటిని డిస్టర్బ్ అవ్వకుండా కడుతున్నారు ఇప్పుడు. అలా కట్టుకుంటే కనుక ప్రాబ్లం ఉండదండి. అంటే చుట్టూ ప్రహారీ గోడ ఉంది. ఓకే. అదే నైరుతి గదిలోనేమో అదే దక్షిణ భాగానేమో అక్కడ ఉత్తరాన ఉంది బాత్రూమ్, అందుకోసమని అలా కట్టలేదు, మధ్యలో ఏవి పెట్టలేదండి. అదేనండి, పెట్టాలండి. ఒకసారి కనుక్కోండి, మీరు మేస్త్రి ఎవరైతే కట్టించున్నారో ఒక్కసారి కనుక్కోండి. కనుక్కుని ఒకసారి క్లారిటీగా చెప్తే దాని ప్రకారం ఏం చేయాలనేది చూద్దామండి. నేనే ఉన్నానండి, నేను అతనే ఉన్నాం, కట్టించాము. అవి పెట్టలేదు, మీరు మాకు ఒకసారి తెలుసు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా అండి? ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే కనుక ఆలోచించండి అండి. ప్రాబ్లం లేదు ఏమీ అంటే కనుక లేవులేండి, ఒకసారి ప్రాబ్లమ్స్ కనుక్కోండి. ఏమీ లేవు. ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, కానీ ఉండకూడదు అంటున్నారు, ఇప్పుడు వింటున్నాను, అందుకు అడుగు. అవునండి, మరి అది శాస్త్రం ప్రకారం అలాగే చెప్పబడి ఉంది మరి. అంటే దక్షిణాన బీరువా పెడితే ఉత్తరానికి చూస్తుంది కదండి, మరి అక్కడ అవునండి. టాయిలెట్ వస్తుంది. అంటే అలా బీరువాకి వేరేగా ఏంటంటే పక్కగా. కాన్సెప్ట్ ఏంటంటే అండి, నైరుతిలో యజమానికి ఏది ఉంచితే అది చెందుతుంది అండి. అందుకే బీరువాలు కానీ బరువైన వస్తువులు విలువైన వస్తువులు అక్కడ పెడుతూ ఉంటాం. బీరువాలు పెట్టాం నైరుతిలో, కానీ అది ముఖం ఉత్తర వైపు చూస్తే మరి బాత్రూమ్ వచ్చేస్తుంది కదా.
ఉత్తరం వైపు వస్తే బాత్రూమ్ యొక్క ఎంట్రీను బీరువా ఎంట్రీ పక్క పక్కనే వస్తాయంటారు, మీరు అదేనా చెప్తున్నారండి? అంటే కొంచెం బీరువాకి ఆ ఎంట్రన్స్ కి అంటే ఎదురెదురు రాదు, పక్కకు వస్తది. మీకు కానీ మరి బీరువా యొక్క ముఖం అనేది ఒక్క నిమిషం అండి, బీరువా యొక్క డైరెక్షన్ అనేది ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ ఉంటే నో ప్రాబ్లం అండి. బీరువా ముఖం చూడడం ఉత్తర వైపు చూస్తుందండి. ఉత్తరం వైపు తూర్పు కానీ ఉంటే నో ప్రాబ్లం అండి. అలాగే చూస్తుంది. కానీ అక్కడ గోడ ఉందిలేండి, బీరువాకి ఆ బాత్రూమ్ గేట్ కి సంబంధం లేదు, అంటే కొంచెం దూరంగానే అనిపిస్తది. పర్వాలేదు అలాగైతే. అదేనండి, పర్లేదండి. అందుకే సార్ నేను సునీత సార్. ఒక్కసారి మీ పేరు చెప్పండి. సునీత గారు చెప్పండి. సార్ సార్ మాది నైరుతిను పడమరలో కిటికీ ఉంది సార్, ఉండొచ్చు సార్? నైరుతి పడమరలో అంటే అండి కార్నర్ లో కట్టరు కదా మీకు కిటికీ, పడమర వైపు ఉంటుంది కిటికీ. పడమర వైపే ఉంటుంది సార్, నైరుతి సైడ్ ఉంది సార్, పూర్తి కంప్లీట్ పడమర అంటే మిడిల్ లో కోణం కాకుండా. ఉంటుంది కదా, నైరుతి అంటే ఒక కోణం అండి. అవును సార్, ఆ కోణంలో బీరువా ఉంది సార్. కరెక్ట్ గా కోణానికి దగ్గరగా ఉందా మీకు? అంటే ఇప్పుడు గోడ ఉంది, గోడ యొక్క ఎడ్జ్ ఇలా ఉంటుందండి. చూడండి నేను చెప్తున్నాను, పడమర యొక్క గోడ ఎడ్జ్ ఇది అంచు, నైరుతి యొక్క దిక్కు యొక్క స్టార్టింగ్ ఇది కోణం అనుకోండి, నైరుతి కోణం. దీని నుంచి కొంత ప్రదేశం వదిలేసి ఉందా లేదా దీనిలో ఉందా అండి? కొంత ప్రదేశం వదిలేసి ఉంది సార్, బీరువా పట్టే అంత ప్లేస్ క్లోజే ఉంది సార్. వదిలేసే కడతారు. అదే అంటే ఓపెన్ చేసుకోవాలి. ఇల్లు దగ్గరుండి కట్టించిన వాళ్ళకి ఇబ్బందులు రావండి. ఎవరన్నా అమ్మేవి కొంటూ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే వెంటిలేషన్ లైటింగ్ లేదంటారని చెప్పి ఎక్కడ పడితే అక్కడ నిదానంగా లాగి కట్టేస్తూ ఉంటారు. సరిగ్గా అబ్జర్వ్ చేయకుండా దిగిపోయినాక చూసుకుంటూ ఉంటాం ప్రాబ్లమ్స్ ని బట్టి. సో అందుకని వివరంగా చెప్పడం జరిగింది. సిద్ధాంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పర్ఫెక్ట్ గా ఇవన్నీ గమనిస్తారండి. ఇంజనీర్స్ సిద్ధాంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా గమనిస్తూ ఉంటారు. కరెక్ట్ గా వాయువ్యంలో టాయిలెట్ ఉంటే దానికి ఏమన్నా ఇంకా అది క్లోజ్ చేసుకోవటమేనా సార్? వాయువ్యంలో ఉండకూడదండి, అంటే ఇప్పుడు దాని కాన్సెప్ట్ చెప్పాను కదా మీతో. అదే 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 వాయు సంచారం జరగాల్సినటువంటి ప్రదేశం అది. మరి కొంచెం డైమెన్షన్స్ ఏమన్నా చేంజ్ చేయగలిగితే మంచిదండి, పడమర వైపుకి మార్చగలిగితే మంచిది, లేకపోతే ఉత్తరం వైపు కానీ. అదే ఓకే సార్. ఉత్తరం వైపు ఉంటే పర్వాలేదు కదండి టాయిలెట్స్? ఉత్తరం వైపు అంటేనండి ఇప్పుడు మనకి మీ ఫేసింగ్ ఎలా ఉంటుంది దానికి ఇంపార్టెంట్ కదండి. ఇప్పుడు మీరు ఫేస్ చేసేది తూర్పును ఫేస్ చేస్తూ ఉండకూడదు. మనం తూర్పున ఫేస్ అర్థమైంది కదండి. మన ఫేసింగ్ అనేది టాయిలెట్ చేసేటప్పుడు తూర్పు వైపు చేసి కూర్చుని ఉండకూడదండి మనం. అచ్చా అలా ఉండకూడదు. అలా దాన్ని బేస్ చేసుకుని మనం చేయాలండి. మనం ఎప్పుడు కూడా ఉత్తరం వైపు ఫేస్ చేసి దక్షిణం వైపు అలాగా తిరిగి ఉంటూ ఉంటుంది నిర్మాణం. అవునవును సార్. ఉత్తరం వైపు నైరుతిలో ఉన్నా కూడా అది ఇటు దక్షిణం వైపు ఫేస్ చేసే ఉంది సార్. దక్షిణం ఫేసింగ్ లో ఉండాలండి. అది కూడాను చెప్పే కదండి, అది కొంచెం వేరియేషన్ ఏంటంటే లైట్ గా మరీ కోణాన్ని టచ్ చేయకుండా ఉంటే మంచిది. కోణాన్ని టచ్ లేదు, కొంచెం సపరేషన్ అది పెట్టి వాళ్ళకి ఇంటి వాళ్ళకిను బాత్రూమ్ కి సపరేషన్ పెట్టి కడితే మంచిదండి, అటాచ్డ్ అయినా కూడాను. ఓకే సార్. ఉత్తరం వైపు ఒక్క నిమిషం, సునీత గారు ఎవరో అడుగుతున్నారు, ఇందాక అడిగి కట్ చేశారు వాళ్ళు. సార్ ఉత్తరం వైపు గోడలో మనకి ర్యాక్స్ గానీ అలాంటి అమర్చుకొని ఉండొచ్చా సార్? తీసేయాలా ఉత్తరం వైపు ఉన్న గోడలో షెల్ఫ్ లో అలాంటి కోసం ఉంటుంది? అవునండి. ఇప్పుడు మనం వాస్తవంగా ఏంటంటే వాయువ్యం ఉంటుంది కదండి. అవును సార్. వాయువ్యం వైపు మనం పెట్టుకోవచ్చా ఏదన్నా మనం? అంటే ఇప్పుడే చెప్తున్నాను కదా, అటువైపు కూడా వాయు సంచారం అనేది జరగాలి. అంటే మనకి ఉత్తర వాయువ్యం వైపు ర్యాక్స్ అనేవి ఉండకూడదు. రెండోది ఈశాన్యం వైపు అసలు ఉండకూడదు. మీరు ఇంకా ఉత్తరం మధ్యలో కట్టాలి, దర్వాజా గానీ కిటికీ గానీ ఏం లేకుండా మనం ర్యాక్స్ కట్టలేం కదండి. ఓకే సార్. షెల్ఫ్ లాంటివి పోసారు సార్. అవునండి, షెల్ఫ్ పోసారు సార్.
అందుకనే సార్. మీరు అందుకనే మనం అటువైపు 90% నిర్మాణం చేయమండి అటువైపు. ఆ గోడలో లోపలికి షెల్ఫ్లు పోసారు, అవి క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది గోడలా. అంతేనండి, అంతే. ఓకే, సార్ థాంక్స్. నమస్తే సార్. సార్ నమస్తే నమస్తే సార్. అండి, నమస్తే. సార్ డూప్లెక్స్ లో కిందేమో ఈశాన్యంలో కిచెన్ ఉంది సార్. ఓకే అండి. దానికి పైన ఫస్ట్ ఫ్లోర్ లో బాత్రూమ్ వచ్చింది సార్, బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. అంటే ఇప్పుడు వాస్తు శాస్త్ర రీత్యా చాలా ప్రాబ్లమాటిక్ ప్లేస్ అండి అది. మరి సార్ మీరు చూసుకోవాలి, కొంచెం ఇవి జాగ్రత్తగా గమనించుకుని నిదానంగా నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే కిచెన్ ఒకటి, బెడ్రూమ్ ఒకటి ఈశాన్యంలో పెట్టుకోకూడదండి. కేవలం పూజ సార్ మందిరము, లివింగ్ హాల్ లాంటిది స్పేషియస్ గా ఉండాలి, అది ఫ్రీగా ఉండాలన్నమాట ఇంట్లో. సార్ మనం కిచెన్ పెట్టేస్తే ఏం చేస్తాం, గ్యాస్ బండలు తర్వాత ఇవన్నీ కూడా అక్కడే పెట్టేస్తాం, మూలన అవును సార్. కార్నర్ చేసి అవును పెట్టుకుంటాం సార్. కదండి. అవును సార్, కింద అది డూప్లెక్స్ ప్రాబ్లం అయినప్పుడు అవుతుంది. కిచెన్ ఒకటే కదా సార్ వస్తుంది. నేనేమంటున్నానంటేనండి, సార్ ఇల్లు నిర్మాణం జరిగిపోయింది, ఇప్పుడు మీరు ఆల్రెడీ ఉంటున్నారు. ఏ ఉన్నాం ప్రాబ్లమ్స్ సార్. వస్తాయో చెప్పాను ఆల్రెడీ. మీరు సార్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారంటే ఖచ్చితంగా అవి కరెక్షన్ చేసుకోవాలి ఇప్పటికే. సార్ లేదు, కరెక్షన్ చేసుకోలేదు, ప్రాబ్లమ్స్ ప్రస్తుతానికి లేవు అనుకుంటే ఇన్ ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని కొంచెం ఏదన్నా మీరు మార్పులు చేర్పులు చేసుకోవడం మంచిది. అంటే అక్కడ బెడ్రూమ్ ఉండకూడదు, బాత్రూమ్ ఉండకూడదా సార్? బెడ్రూము, బాత్రూము, కిచెన్ 3 ఉండకూడదు. సార్ అదే అదే ఆగ్నేయంలో ఉంది సార్. ఆగ్నేయంలో కింద ఈశాన్యం కదా సార్, ఆగ్నేయం సార్. కిచెన్ కరెక్ట్ గా ఉంది సార్. ఆగ్నేయంలో దానిపైన కిచెన్ ఉండదు. దానిపైన బాత్రూమ్ ఉందండి. అవును సార్. అంటే ఇప్పుడు మరి పై ఫ్లోర్ లో పై దానికి పైన చూస్తాం కదండి, మళ్ళా పైన చూసినప్పుడు ఆగ్నేయంలో మీరు బాత్రూమ్ ఎలా కట్టారు మరి? సార్ అదే బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ పెట్టేస్తాం సార్. మరి అది ఈ ప్రాబ్లమాటిక్ ఏనండి. బాత్రూమ్ తీసేయాలా సార్ అక్కడ నుంచి? అక్కడ ఉండకూడదండి. కాకపోతే సార్ అక్కడ ఏం చేసామంటే టబ్బు పక్కకు వచ్చేసింది సార్. కరెక్ట్ ట్యాప్ అయితే కిచెన్ కున్న స్టవ్ మీదకి రాదు సార్. అదే కొంచెం వేరియేషన్ ఉంది సార్ అక్కడ. కిందున్న బేస్ గురించి కాదు మనం అనేది, పైన ఉన్నటువంటి ప్రదేశం గురించి. పైన కూడా ఎవరో ఒకళ్ళు ఉంటారు కదండి సార్. ఎక్కువైతే వాడం పైన. సార్ ఊరికే. ఇప్పుడు మనం అపార్ట్మెంట్ తీసుకున్నామండి. అపార్ట్మెంట్ సార్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఫ్లాట్ నాది, సెకండ్ ఫ్లోర్ లో ఫ్లాట్ మీది. నా కిచెన్ ఉంది, సార్ మీకు పైన బాత్రూమ్ ఉంది. నాది సార్ ఆగ్నేయంలో కిచెన్ పర్ఫెక్ట్ గా ఉంది, నా హెల్త్ బాగానే ఉంది. మీకు ఆగ్నేయంలో టాయిలెట్ వచ్చింది, అది మీకు ప్రాబ్లం అంటున్నాను నేను. ఇంకా డూప్లెక్స్ వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ కిచెన్ అయితే రాదు. నేను అనేది ఏంటంటేనండి, ఇంటి ప్లాన్ సార్ అనేది కట్టేటప్పుడే జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ ప్రాబ్లం అని మీరు తెలుసుకున్నారు, దాని ప్రాబ్లమ్స్ అనేవి మీరు ఫేస్ చేస్తూ ఉండుంటే కనుక ఖచ్చితంగా దాన్ని మార్చుకోండి అని చెప్తున్నాను. అట్లాగే సార్. అది ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. టీవీకి ప్లేస్ ఏదైనా ఉందా సార్ అట్లా? టీవీకి ప్లేస్ అంటే కనుక మనకి వాయువ్యం వైపు పెట్టకూడదండి. సార్ వాయువ్యం వైపు పెట్టకూడదు. అదే విధంగా అయితే సౌత్ వాళ్ళకి కానీ లేదంటే వెస్ట్ వాళ్ళకి కానీ మీరు ఫిక్స్ చేసుకోవడం మంచిది. ఓకే సార్. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే పడమర వైపు ఫేస్ చేసినా బాగానే ఉంటుంది. ఒక్క వాయువ్యం ఒకటే కొంచెం అటువైపు ఉంచితే కనుక ఎలక్ట్రానిక్స్ కొంత దెబ్బతినేటువంటి అవకాశం ఉంది, ఉత్తరం వైపు కానీ వాయువ్యం కానీ. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. సార్ సార్ నమస్తే సార్. చెప్పండి అండి. ఇప్పుడు తను అడిగిన క్వశ్చన్ కరెక్ట్ గా ఉంది సార్. ఎందుకంటే డూప్లెక్స్ హౌస్ మాకు ఉంది ఆలోచన. ఇంకోటి, ఎప్పుడైతే మన కింద ఆగ్నేయంలో కిచెన్ వచ్చిందో దాని పైన రూమ్ లో వచ్చేసి ఒక బెడ్ వరకే ఛాన్స్. ఇంకా మనం బాత్రూమ్ కట్టద్దు అంటారు, అంతేనా? బాత్రూమ్ కట్టద్దా అంటే, ఇప్పుడు అటాచ్డ్ బాత్రూమ్ కట్టుకోవడానికి మనకి 4 దిక్కుల వైపు ప్లేస్ పడమర గాని దక్షిణం గాని తీసుకోమని చెప్తున్నాం కదండి. అవునండి. ఆ పాసిబిలిటీ ఉంటే అలా చేయండి. లేదు అంటే కనుక ఇప్పుడు ఆగ్నేయం గాని వాయువ్యం గాని ఈశాన్యం గాని తీసుకుంటే మీరు ఇంపాక్ట్ అనేది చెడుగా ఉంటుందని చెప్తున్నాను. సార్ యాక్చువల్ గా పడమర దక్షిణంకే ఉంది సార్ మాది అక్కడ. పడమర దక్షిణం ఉంటే ప్రాబ్లం లేదని అంటున్నాను కదండి. పడమర దక్షిణంకే ఉంది సార్. ఈ వైపు బెడ్రూమ్ ఉంది,
పడమర దక్షిణానికి బాత్రూమ్ ఉంది అప్పుడు సార్. అప్పుడు అప్పుడు మీది వచ్చేసి ఆగ్నేయం గోడకి కిచెన్ కరెక్ట్ గా మన ఉంటది, మన స్టవ్ ఉంటది, మన వెనక అవును పక్క పైన బాత్రూమ్, అంతే కదా, మన నిలబడ్డ వెనక పక్క పైన బాత్రూమ్ ఉంటది, అంతే కదా. అంతేనండి. అప్పుడు తప్పు ఉండదు. ఓకే అండి, నాకు అప్పుడు క్లారిఫై ప్రాబ్లం అయింది. ఉండదండి. కరెక్ట్ గా నేను కోణాలు కరెక్ట్ గా ఎలా చెప్తున్నానో మీరు అలా తీసుకోండి. ఇందాక అర్థమైంది. ఆల్రెడీ క్లారిటీ ఇచ్చా కదండి. అవునండి. ఇంకొక విషయం అండి, ఇంట్లో డస్ట్బిన్ ఏ మూల కరెక్ట్ చెప్పరా అండి? వాయువ్యం మూల ఖచ్చితంగా ఉండకూడదని చెప్తున్నా కదండి. ఉండకూడదు, ఉండే స్థానాలు చెప్పరా అండి? ఇది ఇప్పుడు వాయువ్యం ఉండకూడదండి, తర్వాత ఈశాన్యం ఉండకూడదు, అసలు ఉండకూడదు, ఆగ్నేయంలో నైరుతి కిచెన్ ఉండకూడదు. ఉంటుంది. అప్పుడు ఎక్కడ ఉండాలి? నేను ఇచ్చానా? మిగిలిన నైరుతే కదండి, పడమర వైపు నైరుతే కదా ఉంది. నైరుతిలో ఉండొచ్చు అంటారా డస్ట్బిన్? నైరుతిలో అంటే ఇంటి బయట పెడతారా లోపల పెడతారా మీరు? లోపలేనండి, బయట ఇది అపార్ట్మెంట్, లోపలే అదేనండి, పెట్టుకోవాలి. మీరు కాంపౌండ్ వాళ్ళు బయట పెడతారా, కాంపౌండ్ వాళ్ళు లోపల పెడతారా? ఇన్నర్ సైడ్. ఇన్నర్ సైడే అండి. ఇన్నర్ సైడ్ అయితే కోణాలు అవి లేకుండా ఉత్తరం వైపు కాకుండా తూర్పు గాని లేదంటే పడమర వైపు గాని మీరు ప్లేస్ చేసుకోవాలండి. తూర్పు గాని పడమర గాని అంటే ఆగ్నేయం మూలలు చెప్పండి, మూలలు మూలలు కొద్దిగా. మూలలు వెళ్ళకూడదు కదండి. ఓహో, మూలలే వెళ్ళకూడదు. ఓహో. మూల ఇప్పుడు మీకు హాల్లో పెట్టారనుకోండి, నో ప్రాబ్లం. అది కిచెన్ అయ్యిందండి, దానిలో ఇప్పుడు వంట చేసే దాని కిందే కనుక డస్ట్బిన్ మెయింటైన్ చేస్తే అది చాలా విరుద్ధం అండి, మంచిది కాదు. చాలా మంది ఇప్పుడు అలా చేస్తున్నారు, షింక్ కింద పెద్ద డస్ట్బిన్ పెట్టేసి వంట పైన అందుకే చేస్తున్నారు. అది అడుగుతున్నాను, చాలా మా ఇంట్లోనే అదే ఉంది ప్రస్తుతానికి, అందుకే చాలా అడుగుతున్నాను. ప్రాబ్లం అది. మీకు సైన్స్ ప్రకారం చూసినా కాక్రోచెస్ కానీ ఇవి కానీ అప్రోచ్ అవుతాయి ఈజీగా ఫుడ్ ఐటమ్స్ ని కానీ వండేటువంటి వాటి. మరి ఇప్పుడు ఆగ్నేయంలో మనకు వంటగది ఉంది, ఈ ఒక్క దాంట్లో మనకి ఎక్కడ పెట్టుకుంటారో కన్ఫర్మ్ గా చెప్పరా? మీరు వంట చేసుకునేటప్పుడు వచ్చేటువంటి డస్ట్ అంతా తీసుకెళ్లి ఆ, ప్యాక్ చేసుకుని మీకు ఉమ్, ఎక్కడైతే రీజన్ ప్లేస్ ఈజీగా మూవ్ చేయడానికి ఉంటుందో చెత్తని ఆ ప్లేస్ లో ఉంచుకోవాలండి. అంతే. ఆహా. బాల్కనీ ఉంటే కనుక బాల్కనీలో పెట్టుకోవడం మంచిది. ఇంటి బయట ఓహో. ఒప్పుకోరు అంటే కనుక ఇక చేసేది ఏమి లేదు. ఇక ఈశాన్యం వైపు పెట్టకూడదు, వాయువ్యం వైపు ఉంచితే చెప్పాను ప్రాబ్లం ఏంటనేది. అవునండి, నైరుతి పెట్టకూడదు అన్నారు. నైరుతి వైపు అంటే కోణం, ఇప్పుడు మనం అక్కడ బీరువా పెట్టించుతాం కదా, లేదంటే ఏదన్నా లివింగ్ రూమ్ ఆహాహా, అలాగా ఉంటే అన్ని గదుల్లోకి అడగట్లేదండి, కేవలం కిచెన్ లో వరకే అడుగుతున్నాను. కిచెన్ లో కూడాను మీరు అక్కడ నైరుతి వైపు ఇవి పెట్టుకుని ఉంటారు కదండి, గ్రైండర్స్ అవన్నీ కొంచెం బరువు అన్ని ఉన్నాయండి, అక్కడ ఉంటారు ఉంటాయి. కదా. అవునవును. కిచెన్ ఎప్పటికప్పుడు తీసుకోవడము, అది చెత్త అంతా తీసుకెళ్లి ఇంటి దగ్గర ఒక దగ్గరే మెయింటైన్ చేసుకోవడం మంచిదండి. అంటే ఇప్పుడు కిచెన్ లో చెత్త మెయింటైన్ చేయొద్దు, మీరు బాల్కనీ కానీ బెడన పెట్టుకుంటారు. ప్రాబ్లమేనండి, మనం ఎప్పటికప్పుడు క్లీన్ గా ఉంచుకోవాలి. కిచెన్ అనేది ఎంత స్వచ్ఛంగా ఉంటారో అదే చెప్తాడు కదా, బాండ శుద్ధి లేని అంటే పాకమేలా. ఒక రోజంతా వాడేసి నెక్స్ట్ డే ఇస్తాం కదండి బయటికి, అందుకని అడుగుతున్నాను. లేదు, మీరు ఎలా మెయింటైన్ చేసుకోవాలనేది కూడా చెప్పాను కదండి. ఒక కవర్ కానీ లేదంటే ఏదో ఒక బ్యాగ్ కానీ కరెక్టే. పెట్టుకుని దానిలోకి చెత్తంతా నింపేసుకుని టై చేసేసి డస్ట్బిన్ దగ్గర ప్లేస్ చేసుకోండి. డస్ట్బిన్ అనేది షింక్ కింద లేదంటే కనుక గ్యాస్ ప్లాట్ఫామ్ కింద మనం వండేటువంటి ప్రదేశాన్ని దగ్గరగా లేకుండా చూసుకోండి. ఓకే అండి, ఓకే అండి. ఇది వాల్ క్లాక్ ఫేస్ ఎట్టు చూడాలి? కొందరు ఉత్తరం వైపు అంటారు, కొందరు దక్షిణం వైపు అంటారు. వాచ్ అనేది ఇప్పుడు మన సూర్యుడికి ఎదురుగుండా ఉండటం మంచిదండి, తూర్పు వైపు. అచ్చా, అంటే అది తూర్పు వైపు, మనం తూర్పు వైపు చూడాలంటారా? అసలు దాన్ని చూడటం వల్ల మీకు ఏమి ప్రాబ్లమ్స్ రావు మేడం. మనకి ఈ వాచ్ ఆరోగ్య కాన్సెప్ట్ లో వాచ్ మీరు ఎక్కడ పెట్టినా ఏం ప్రాబ్లం ఉండదండి. ఓకే. అది రకరకాలుగా మాట్లాడతారు. ప్రాబ్లం ఏమి ఓకే ఉండదండి. సార్, వాచ్ అనేది తూర్పు వైపు తిరిగి ఉంటే ఏంటంటే సూర్యుడి యొక్క అది కదండి, అది కాలుడు అనాథ మధ్య నిద్రుడు అనే ఆయన పేరు. అవును. కాబట్టి ఆయన్ని ఫేస్ చేస్తూ ఉంటే టైం బాగుంటుందండి మనకి. ఓకే. థ్యాంక్ యూ సార్. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికన్నా? సార్ నేను సునీత సార్. సునీత గారు అడగండి. సార్ ఇప్పుడు కిచెన్ కి ఆగ్నేయం ప్లేస్ లేకపోతే సెకండ్ ప్లేస్ ఎక్కడ సార్?
కిచెన్ ఆగ్నేయం లేకపోతే పడమర వైపు వాయువ్యం వైపు పెట్టుకోవచ్చండి. ఓకే సార్, మాది అట్లే ఉంది సార్. కానీ దాని పక్కనే బాత్రూమ్ ఉంది సార్, అంటే కిచెన్ కు బయట సైడ్ ఉంది సార్. బయట సైడ్ ఉంటే నో ప్రాబ్లం అండి. నేను అనేది ఏంటంటే బాత్రూమ్ వెళ్ళి డైరెక్ట్ గా కిచెన్ లోకి ఎంటర్ అవ్వకూడదు మనం. ఓ సరే సార్, అట్లా అట్లే ఉండకూడదు. ఉంది. అంటే దాని వాటర్ అవన్నీ మనం స్నానం చేసిన వాటర్ అవన్నీ కూడాను బయటికి వస్తూ ఉంటాయి కదండి కడుగుతూ ఉన్నప్పుడు. అవును. ఇదంతా కూడా లిఫ్ట్ అంతా కూడా బయటికి రాకూడదు అనమాట. డైరెక్ట్ మన బాత్రూమ్ లో వంటింట్లోకి ఎంట్రన్స్ ఉండద్దు. అదే అలా ఉండకుండా ఉంచితే మంచిదండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బాబు, హలో, చెప్పండి. నేనండి కుమారిని బాబు. మాకు ఇప్పుడు వంటగది ఆగ్నేయంలోనే ఉంది, కాకపోతే కొంచెం మేము పనమ్మాయి తోముకుంది కానీ కొంచెం ఖాళీ ఉంచి చిన్న రూమ్ లో కట్టి అక్కడ కొళాయి అది పెట్టాం, పర్వాలేదు కదండి? ఏం కాదండి. అదే అందుకని అదే అడగడానికి. టాయిలెట్ వద్దండి, నాట్ ఫర్ క్లీనింగ్ ఆఫ్ డిషెస్. మీరు చెప్పింది చాలా బాగుంది. మామూలుగా ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఈ వంటింట్లోనే కడగడం మొదలు పెట్టేశారు. లేదండి, మాకు బయట కొంచెం దారం పెట్టి ఏమవుతుందంటే చాలా బయటకి వాటర్ చిందుతూ ఉంటాయండి. మనం ప్రాపర్ గా క్లీన్ చేసుకోవాలి మనం. లేదు, అది బయట ద్వారం పెట్టి అక్కడ కొళాయి పెట్టి తోముకుందుకు పెట్టాము, అలా పర్వాలేదు కదా? మంచిదండి, అలాగుంటేనే మంచిదండి. అదే, థ్యాంక్ యూ బాబు. టాయిలెట్ ఫేసింగ్ దక్షిణ ఉత్తర రెండు ఫేసింగ్ లో ఓకేనా సార్? కూర్చునే ఫేసింగ్ కూర్చున్నప్పుడు మనం ఉత్తరం వైపు తిరిగి చూడాలండి. దక్షిణం కరెక్ట్ కదా సార్? దక్షిణం వైపు అలా ఇక్కడ బెంగళూరులో వచ్చేసి దక్షిణ ఉత్తరం రెండు కామన్ గా యూజ్ చేస్తున్నారు. అదే కామన్ గా యూజ్ చేసి వాళ్ళు ఇది కరెక్టే అని మాట్లాడుతున్నారు. అట్లా అదే ఉత్తరం ఒకటే కన్ఫర్మ్ చేసుకోమంటారు. అవునండి. ఓకే ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికన్నా? సార్ అద్దం ఏ వైపు పెడితే బెటర్ సార్? అద్దం అండి? అవును సార్. అద్దము ఇప్పుడు మన ఇంట్లో కనుక దక్షిణం ఎవరికన్నా కాస్త తగ్గినట్టు కానీ కొంచెం లోపాలతో ఏమన్నా ఉన్నట్టు అనిపిస్తే గనక ఉత్తరం వైపు అద్దం పెట్టి అది దాని రిఫ్లెక్షన్, దక్షిణం రిఫ్లెక్షన్ ఉత్తరం వైపు ఉన్నటువంటి గోడ మీద ఉన్న అద్దం మీద పడితే తగ్గుతుంది. అంటే కొండ అద్దం ముందు కొంచెమై ఉన్నదా అని చెప్తారు కదా, అలాగా న్యూట్రలైజేషన్ చేస్తుందండి. అంటే దక్షిణం యొక్క ప్రభావం అనేది మనిషి ఇబ్బంది కలిగించేట్టు ఉంటే గనక అప్పుడు ఉత్తరం వైపు మనం ఉంచుకోవడం మంచిది. అట్ ద సేమ్ టైం మామూలుగా ఉత్తరం వైపు తిరిగి మనం, ఇది కూడా ఒక సౌందర్య విద్య కదండి. కాబట్టి అద్దం ఫేసింగ్ దక్షిణం వైపు ఉత్తరం వైపు అద్దం ఉండడం అనేది ప్రాబబిలిటీ మంచిదండి ప్లేస్. అంటే మొత్తానికి ఉత్తరం గోడకు పెట్టుకోవాలంటారు కదా సార్? ఉత్తరం గోడకి మంచి ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఓకే సార్. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? నమస్తే సార్. నమస్తే. మాకు కిచెన్ లోకి ఎంట్రన్స్ కాగానే ఫస్ట్ ఆగ్నేయంకి వెళ్ళే దేవుడి గది ఉంటుంది సార్, అలా ఉండొచ్చా? ఆగ్నేయం దేవుడి గది అనేది కొంత కాంట్రాడిక్టరీ అండి. ఈశాన్యం వైపు మార్చుకుంటే మంచిది. ఓకే సార్. ఎందుకంటే మీరు అలా ఉంటే దేవుడి గది అటుంటే కిచెన్ ప్లాట్ఫామ్ అది ఇటుంటే కనుక ఈశాన్యం వైపు మీకు సిలిండర్ అవన్నీ పెట్టుంటారు. సిలిండర్ బయట వెనక బాగా కొంచెం ఖాళీ ప్లేస్ వచ్చింది కిచెన్ అవతల. ప్లేస్ అంటే ఈశాన్యమే కదండి, ఆగ్నేయం వైపు తీసుకెళ్లి పెట్టారా? ఈశాన్యం వైపు పెట్టలేదండి, మాకు వెనక ఖాళీ ప్లేస్ చాలా వచ్చింది బ్యాక్ ఇంటి వెనక. పైప్ లైన్ వర్క్ అండి? పైప్ లైన్ కాదండి, సిలిండర్. అవుటర్ సిలిండర్స్ వచ్చి ఇన్నర్ పైప్ లైన్స్ వస్తాయి, ఆ టైప్? అట్లా కాదు సపరేటే. దేవుడి గది వచ్చినాక ముందుకి కొంచెం కిచెన్ కి సెంటర్ లో ఈ వంట గది వాడతాం, బండ అవి స్టవ్. మీరు అది మేనేజ్ చేసుకోవాలండి. ఈశాన్యం వైపు ఉండటం మంచిది. ఎందుకంటే మీకు మొత్తం బరువంతా వెళ్ళి ఈశాన్యం మీద పడుతుంది కదా కిచెన్ అలా వెళ్తే కనుక. ఓకే అండి, అది మార్చుకుంటే మంచిది అండి. అది
అవునండి, ఖచ్చితంగా. ఓకే అండి, థ్యాంక్స్ అండి. వెల్కమ్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? కన్క్లూడ్ చేస్తాను, చాలా టైం అయింది. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో డౌట్స్ ఎవరు అడగలేదు ఇంతకి, అందరూ జనరలైజ్డ్ గా అడుగుతున్నారు. సార్ నమస్తే. నమస్తే. హలో. నమస్తే నమస్తే అమ్మా, చెప్పండి. పడమర ఫేసు రెండు హౌసులు ఉన్నాయండి, అన్నదమ్ములు. మీకు మధ్య దిక్కు పడమర దేశంలో పడమర వచ్చాయి. ఫేస్ లో 2 పోర్షన్లు, ఒక పోర్షన్ తమ్ముడు, ఒక పోర్షన్ బ్రదరు, ఆ, ఆ. అన్నదమ్ములు. అది సగము హౌస్ పడగొట్టేసి కట్టొచ్చండి. ఒకటే మధ్య గోడ హౌస్ ని ఉంది కదా. మధ్య గోడని బేస్ చేసుకుని మిగిలింది పడగొట్టి కట్టొచ్చా అని అడుగుతున్నారు, అంతేనండి? అదే అన్నదమ్ములది కదా, ఒక హౌస్ పడగొట్టేయచ్చా? క్లారిటీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఆ, హౌస్ అనే దాన్ని సగానికి ఖచ్చితంగా విభజిస్తున్నారు. ఆ, ఆ. విభజించినప్పుడు అండి, ఇప్పుడు మరి మీరు అవతలకి జరగాలిగా, మరి ఉత్తరం వైపు జరిగి కట్టాలి. మీరు పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ? పెద్దవాళ్ళు అండి, మీరు దక్షిణం వైపు వస్తుంది మాకు పెద్దవాళ్ళకి. దక్షిణం వైపు అంటే మీరు కొంచెం దక్షిణానికి జరిగినట్టు అవుతుంది మరి. ఆ, ఎందుకంటే మినిమం గా గ్యాప్ పెట్టి పెట్టాలిగా, 2 హౌసెస్ మధ్య గోడలు ఆనిచ్చేయకూడదండి, వెంటిలేషన్ అనేది ఉండదు. మీకు ఈశాన్యం వాయువ్యము ఇవన్నీ కూడాను బాగా నేరో అయిపోతాయి, కవర్ అయిపోతాయి. కాబట్టి అది కొంచెం చూసుకోండి మీరు. దక్షిణం వైపు మాది వస్తుంది, ఉత్తరం వైపు సైడ్ ఇటు ఓల్డ్ వస్తుంది. హౌస్ అండి, మేము దక్షిణం వైపు పడేయాల్సిందేనా? పడగొట్టాలి. అవునండి, పడేయాల్సిందే. ఓల్డ్ హౌస్ అది. ఓల్డ్ హౌస్ అండి, మళ్ళీ వేరే తీసుకుందామన్నా కుదరట్లేదు, ఎందువలన అర్థం 2 కావట్లేదు. మార్గాలండి. మీ ఆ, పక్కన ఉన్నటువంటి మరిది గారికి కూడాను కింద మొత్తం ఒకటే ప్లాట్ చేసుకుని కడదామని ప్రపోజల్ పెట్టండి, పైన కింద వేసుకోండి. వాళ్ళు ఇప్పుడు మాకు అవసరం లేదు, అలానే ఉండాలి అంటున్నారు. మెయింటైన్ అయిపోండి, అంటే అదే డైమెన్షన్స్ లో మెయింటైన్ అయిపోండి. అదే 30 years అయిపోయింది హౌస్. 30 years కి హౌస్ పడేయడం ఏంటండి? 30 మినిమం years 8 అంటే years 100 years ఉంటుంది కదా. జాయింట్ మీద ఉంది కదా, ఇప్పుడు మనం దాని పైన వేసుకోవడానికి కూడా కుదరట్లేదండి. వాళ్ళేమో అట్లా అలానే ఎట్లా ఉండాలి అంటున్నారు. అదే గొడవలు వస్తున్నాయి. మేము బయట కూడా వేరేది కూడా కొనుక్కోలేకపోతున్నాము. కాదండి, అలా ఎలా కట్టారు అసలు? ఇల్లు ఎలా కట్టారు? అంటే పిల్లర్స్ అవి సరిగ్గా బలంగా లేదా ఏంటి? నాకు అర్థం కాలేదు. అప్పట్లో ఫిల్లర్స్ అలా ఏం లేవు, మామూలుగా బేస్ వేసి కట్టేనే. వాళ్ళు అసలు ఏం కోఆపరేటివ్ గా కలిసి లేదండి మీరు. రావట్లేదు, ఏమీ ఉండట్లేదు, సంపాదించుకుంటున్నాం కానీ అసలు ఏం ఉండట్లేదు. కాదండి, నేను అనేది ఏంటంటే మీకు నెగోషియేట్ బానే ఉందా? మీ ఇద్దరి మధ్య సఖ్యత ఉందా? మేము ఒక్కళ్ళమే ఎక్కడ ఉంటాము, మా మామయ్య ఉంటారు ఒక పోర్షన్ లో. మరి ఇంకేముందండి, ఆయన పడేసి కట్టుకోవచ్చు కదా ఇల్లు. మొత్తం పడేయడానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు కదండి. పోనీ కొనుక్కుంటానంటే ఇస్తారా? అది కూడా రావట్లా అసలు, అది ఇంకా పొజిషన్ అనేది మారట్లా, అసలు ఏమి సమస్య ఎక్కువ అయిపోతుంది, అలానే ఉంటుంది. మేము బయటకు కూడా వేరేది కూడా కొనలేకపోతున్నాము, ఎందుకనో అర్థం కావట్లేదు. సమస్య ఏముందో ఇంట్లో అర్థం. దక్షిణం వైపు ప్లేస్ ఉంది కొంచెం, మీ మామగారు ఎక్కడ ఉంటున్నారు? దాన్ని పార్టిషన్ చేసి ఒక ప్రహరీ కట్టేశాము. ఒక్క నిమిషం అండి, మీ మామగారు ఎక్కడ ఉంటున్నారని చెప్పారు మీరు? ఇప్పుడు మా మధ్య వాళ్ళ పోర్షన్ లో మేము ఉంటున్నాం, మా మామయ్య గారు ఆ పోర్షన్ లో ఉంటారు, దక్షిణం వైపు వేసి. రైట్, ఆయన అక్కడ కరెక్ట్ గానే ఉంటారు. పెద్దవారు కాబట్టి ఇంకా అక్కడే ఉంచుతున్నాము. అదే మొత్తం ఇస్తే మొత్తం పడేసి కట్టుదామంటే దానికి ముందు జరగట్లేదు, రావట్లేదు. మేము వేరేది కూడా కొనలేకపోతున్నాం, ఎందువల్ల అర్థం కావట్లేదు. అన్ని బానే ఉన్నాయి వాస్తుపరంగా. అదే అదే. అంటే ఇప్పుడు మామయ్య గారింట్లో ఏమి వంట ఇవేం చేయట్లేదు, మేము ఈ ఇంట్లో ఉండి మేము అన్ని ఆయనకు పెడుతున్నాము, చూస్తున్నాము. ఆ పోర్షన్ లో ఏం జరగట్లేదు కదా, అది ఏమైనా ప్రాబ్లం ఉందా? కంబైన్డ్ గా చేసుకోపోయారా? చూడపోయారా? కొన్ని అలాగా ఆగ్నేయం వైపు కిచెన్ వస్తుంది అప్పుడు. అదే ఆ పోర్షన్ లో జరగకపోతుండేసరికి ఏమైనా ప్రాబ్లం వస్తుందా అని. మరి అంతే కదండి, కంబైన్డ్ హౌస్ లో మీరు దిక్కులు మార్చేసి వంటను ఇవన్నీ వాడుతున్నట్టే కదా అప్పుడు.
అవును, అంటే మధ్య గోడ ఉంది, మధ్యలో తలుపు వస్తుంది, డోర్ వస్తుంది, అది ఇట్లా అది మూసేసాము. ఏంటంటే ఇప్పుడు పార్టీషన్ అయిపోయిన ప్లేస్ లో మీరు ఎలా చేసినా పర్లేదు, కంబైన్డ్ గా ఉంది కదా ఇంకా అది. ఆ కంబైన్డ్ ప్లేస్ లో మీరు అలా పార్టీషన్ కట్టి పక్క భాగాన్ని వదిలేసామని అనుకుంటే సరిపోదు కదా అది. ఉమ్. చూడండి ఒకసారి మీరు పరిస్థితి పూర్తిగా అవగాహన చేసుకుని దాని ప్రకారం ముందుకెళ్ళండి. అదే అసలు బయట ఎన్ని ఇల్లులు కొందామని చూస్తున్నాం, కట్టిద్దామని, ప్లేస్ కొందామని, ఏది ముందుకు జరగట్లా, వస్తున్నాయి దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. మరిది అదేలేండి. వాళ్ళే ఉండరు, మేము ఒక్కళ్ళమే ఉంటాం, వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు, కందుకూరులండి. మెట్లెట్ వచ్చాయి మీకు? స్టెప్స్ అప్పుడు కట్టడం ఇదే ఉత్తరం వైపు కట్టారు, అటు దక్షిణం వైపు బ్యాక్ సైడ్ అటు ఆగ్నేయంలో కట్టున్నాయి. ఉత్తరం వైపు కట్టారా? అంటే ఎక్కడం దిగడం నైరుతి నుంచి ఎక్కుతారా? ఆహాహా, అయితే ఉత్తరం వైపే, స్ట్రైట్ ఉత్తర వాయువ్యం సైడ్. ఉత్తర వాయువ్యం వైపు కట్టారా? ఓకే ఓకే. ఇంకో పోర్షన్ కి అటు ఆగ్నేయ మూలన ఉన్నాయి. కొంచెం టాయిలెట్స్ సింక్ అనేది అటు దక్షిణం ఫేస్ లో అటు ఆగ్నేయ మూలన ఉంది. అదేలేండి. ఒకసారి డైమెన్షన్స్ అవన్నీ చూసుకుని దాని ప్రకారం చూడాలండి. ఇలా మీరు నోట్ లెక్కన చెబితే అవ్వదు. దాని ప్లేస్ దాన్ని పిక్చరైజేషన్ చూపించగలిగితే కాస్త మనకి ఐడియా వస్తుంది. అవునవునవును, సరే అండి, థ్యాంక్ యూ. ఓకేనండి. సార్ మాట్లాడచ్చా సార్? చెప్పండి అండి. ఇది ఇప్పుడు చిత్రేసాను సార్ మొత్తం హౌస్ అంతా. అట్లయితే మా ఈశాన్యంలో కూడా రూమ్ వచ్చేసింది. ఈశాన్యంలో రూమే, నెక్స్ట్ వెనక వాయువ్యంలో రూమే, నైరుతి రూమే, ఆగ్నేయంలో కిచెన్ రూమే, మధ్యలో హాలు. అలా ఉంది సార్ ఇల్లు మాది ఇప్పుడు. అయితే ఈ ఈశాన్యంలో రూమ్ ఉంది కదా, ఈ బరువు ఉండబట్ట ఏమో ప్రతి సంవత్సరానికి ఒక 2-3 సార్లు షోల్డర్ డిస్లొకేషన్ అవుతుంది సార్ మా వారికి. లేదండి, అంటే వాస్తవంగా ఈశాన్యంలో రూమ్ ఏం రూమ్ అనేది బెడ్రూమ్ కింద వాడుతున్నారు. నేనైతే ఏం పెట్టిందంటే అక్కడే దేవుడికి మందిరం పెట్టుకున్నాను సార్, మన ఈశాన్యం రూమ్ లోనే. ఇంకోటి బట్టలు అట్లా ఉన్నాయి సార్, అంతే. బట్టలండి? బట్టలు ఉన్నాయి. నెక్స్ట్ మిషన్ ఉంటది కదా సార్ కుట్టేది, ఆ కుట్టే మిషన్ ఉంది ఒకటి. ఇంతవరకు అయితే ఉన్నాయి సార్. మెయిన్ ఇంటర్నెట్ కనెక్షన్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. అది ఇంతవరకు అయితే ఉన్నాయి సార్. ఎందుకంటే బరువు అంటున్నాను కదా, కొంచెం కొంచెం తగ్గిద్దామంటే ఈ 4 మాత్రం ఉన్నాయి ప్రస్తుతానికైతే ఇందులో. అదేలేండి. మరి ఏంది కారణం ఊపుకి అవడానికి అని? షోల్డర్ డిస్లొకేషన్ అండి మీ ప్రాబ్లమ్. ఇది పెద్దగా కారణం అంటారా, లేకపోతే ఆయన బాడీనే అంత అంటారా? ఏం అర్థం కావట్లేదు. మీరు ఒకసారి నాకు ప్రాబ్లం ఏంటనేది కొంచెం టైప్ చేసి పెడతారా? షోల్డర్ డిస్లొకేషన్ అంటే సార్ భుజం ఉంటది కదా, ఆ భుజంలో షోల్డర్ డిస్లొకేషన్ తెలుసండి. మీ ప్రాబ్లం ఏమైంటుంది అనేది ఇప్పుడు మీకు టైం లేదు, మనకంతా ఆల్రెడీ ½ an hour దాటిపోయింది. సరే సార్. ఇప్పుడు ఈ ఈశాన్యంలో రూమ్ లో నేను ఏమైనా ఎక్కువ బరువు పెట్టానా, సమస్యలు పెరుగుతున్నాయా మాకు, పర్లేదా అనేది తెలుసుకుందాం. అందుకే తగ్గించమంటారా? ఈ ఈశాన్యంలో రూమ్ లో ఉన్న వస్తువులు తగ్గించమంటారా, పర్లేదా, ఇట్లనే మెయింటైన్ చేయొచ్చా? అసలు రూమ్ ఉండకూడదు అంటారు, మేము అద్దెల్లు, మేము చేసేది ఏం లేదు. అది అట్లా కాదు. రూము ఎందుకు ఉండకూడదండి? ఇల్లు అన్నాక ఈశాన్యం వైపు రూమ్ ఓపెన్ అంటే చేసి ఇప్పుడు ఈశాన్యంలో అందరూ మెయిన్ డోర్ పెడతారు కదా సార్, మా తూర్పు ఫేసింగ్ ఇల్లే మెయిన్ డోర్ పెట్టి హాల్ లెక్క చేసుకుంటారు. వీళ్ళు ఏం చేశారు, మిడిల్లో మధ్య స్థానంలో కరెక్ట్ గా హాల్లోకి రూమ్ మెయిన్ డోర్ వచ్చేసింది, పక్కన మొత్తం రూమ్ ఇచ్చేసారు ఈశాన్యంలో. అందుకని సార్. సరేనండి, మీ ప్రాబ్లం మరి టైప్ చేసి పెట్టండి, కొంచెం ఎక్కువసేపు పడుతుంది మీకు విని చెప్పడానికి. అంతేలేండి. టైం చాలా అయిపోయింది, నేను ఇంకా ఇప్పుడు ఇందులో టైప్ చేసినా అది పనికిరాదు కదా సార్, జూమ్ మీటింగ్ అయిపోయినాక ఇది పనికిరాదు కదా ఇక టైపింగ్ చేసిన. ఏంటండి? యూట్యూబ్ లైవ్ యూట్యూబ్ లైవ్. ఓకే సార్, ట్రై చేస్తాను సార్, అందులో చేస్తాను. పక్కా సార్, పక్కా. థ్యాంక్ యూ సార్. ఓకే బాబు, నేనండి బాబు. అంటే బాబు ఉద్యోగరీత్యా ఒక ఇల్లు చూస్తున్నాడు. అది వెళ్ళగానే హాల్లోకి ఉత్తరాన్ని నుండి వెళ్తున్నామమ్మా, ఈశాన్యం రూమ్ ఉన్నది, అక్కడే దేవుడి గుడి పెట్టారు, అది చిల్డ్రన్ బెడ్రూమ్ అంటున్నాడు. తీసుకొచ్చండి ఆ ఇల్లు.
చిల్డ్రన్ బెడ్రూమ్ అలా పెట్టకూడదు కదండి ఈశాన్యంలో. అదే ఈశాన్యం రూమ్ ఉందమ్మా, అందులోనే దేవుడు పెట్టారాలు అని అన్నాడు. అంటే దేవుడికి అనేది కరెక్ట్ అండి, చిల్డ్రన్ బెడ్రూమ్ కరెక్ట్ కాదండి. అందులో బెడ్రూమ్ ఏంటండి, అందుకు అడుగుతున్నాను. 2 రూములు అన్నమాట. ఒకటి నైరుతి ఉండకూడదండి. ఉండకూడదండి. బెడ్రూమ్ ఇది దేవుడి రూమ్ ఒకటే దగ్గర ఎలా పెడతారు? అదే చెప్పాడు, ఈశాన్యం అది పెట్టారమ్మా, అలా రూమ్ ఉంది అని అన్నాడు. సార్ చిల్డ్రన్సే కదా సార్, ఏమండి చిల్డ్రన్స్ కదా సార్. చిల్డ్రన్స్ మాత్రం పడుకోరా అండి? చిల్డ్రన్స్ పడుకున్న తర్వాత వాళ్ళకి మోషన్, యూరిన్ ఇట్లాంటివన్నీ రావా అడ్జస్ట్? సరే దేవుడు గురించారు. అదే అలాగే అన్నాడండి, అందుకని ఆ ఇల్లు తీసుకోవడానికి మానేయడానికి. సంసారం గురించి కాదండి ఆ చెప్పిన పాయింట్. మన మలమూత్రాలు ఇవన్నీ ప్రక్రియలు అన్ని జరుగుతూ ఉంటాయి కదా న్యాచురల్ గా. అవునండి, అవి కూడా వర్జితం అండి, దేవుడి గుడి దగ్గర చేయం కదా అవన్నీ. అదే అందుకనే నేను అలాగే అన్నాను, మళ్ళీ ఆలోచిస్తాను, అందుకే మీకు అడిగాను బాబు. ఉంటానండి. ఓకేనండి సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మాది హెల్త్ సమస్య, అంటే నా ఏజ్ 35 years, బట్ ఒక 6 years నుంచి బ్యాక్ పెయిన్, రీసెంట్ గా అల్సర్స్, అంటే స్టమక్ లో జీర్ణాశయంలో అల్సర్స్ లాంటివి వస్తున్నాయి సార్. ఇల్లు అయితే అంత అంటే ఇక్కడ లోకల్ గా ఉన్న వాస్తు వాళ్ళకి చూపించారు, అన్ని పర్ఫెక్ట్ గానే ఉన్నాయి అని ఒకరికిద్దరు చూసి చెప్పారు, బట్ అయితే ఫేస్ చేస్తామే ఉన్నాం సార్. అయితే అంతకుముందు ఈ మధ్యలో ఏంటంటే ఆగ్నేయంలో వాటర్ వాడుతూ ఉండేవాళ్ళం అన్నమాట. అంటే మాది 80 సార్, అంటే కరెక్ట్ షేపు 80 feet ఉంటుంది. ఉత్తర దక్షిణాలు 80 feet, తూర్పు పడమరలు 80 feet సార్. ఆగ్నేయంలో వాటర్ వాడుతూ ఉన్నాం అన్నమాట. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం బ్యాక్ పెయిన్ అండి. బ్యాక్ పెయిన్ ఉంది సార్, అది డిస్క్ ప్రొలాప్సెస్, అంటే లాంగ్ జంప్ దుక్కుతుంటే దానికోసం, అందువల్ల అప్పుడు యాక్సిడెంటల్ గా జరిగింది. తర్వాత ఇప్పుడు రీసెంట్ గాను ఒక 5 months క్రితము మళ్ళీ గ్యాస్ట్రిక్ లాగా వస్తే ఎండోస్కోపీ చేపిస్తే అల్సర్స్. కరెక్షన్స్ చేయించారండి ఇప్పుడు, అవన్నీ జరిగాక వాస్తు కరెక్షన్స్ అయిపోయినాయి. అది లేదు సార్, అంతకు ముందు వాస్తు కరెక్షన్ చేయించాను సార్. దెబ్బ తగిలిన తర్వాత వాస్తు కరెక్షన్స్ చేయించిన తర్వాత 6 years అంతా బాగానే ఉంది సార్. బట్ రీసెంట్ గా ఇది మళ్ళా ఈ గ్యాస్ట్రిక్, అది అల్సర్స్ లాంటివి వచ్చినాయి సార్, హెల్త్ సమస్య. ఆల్కహాల్ అట్లా హ్యాబిట్స్ కూడా ఇంపాక్ట్ ఉంటాయి కదండి. అసలు అలాంటి హ్యాబిట్స్ లేవు సార్. నేను బయట ఫుడ్ కూడా తిన్నాను. అంటే నేను ప్రస్తుతం గవర్నమెంట్ టీచర్ వర్క్ చేస్తున్నాను. ఇంకా అసలు అలాంటి ఏముండదు సార్. బయటికి వెళ్ళేది స్కూల్కి వెళ్తే మళ్ళీ రావటం, మళ్ళీ వాకింగ్ చేసుకోవడం. అయితే ఇల్లు మరి కన్స్ట్రక్షన్ మటుకి 1972 సార్. ఆల్మోస్ట్ 60 years పైన. అదే 60 years. మీకు హౌస్ పర్ఫెక్ట్ గా వాస్తు ప్రకారం ఉంది అంటే కనుక మీరు కంపల్సరీ ఒకసారి చూపించుకుని మెడిసిన్ అది వాడుకోండి. మెడిసిన్ వాడితే కంట్రోల్ అయిపోతాయి. మెడిసిన్ వాడినా కంట్రోల్ అవ్వకపోతుంటే ప్రాబ్లం ఇంట్లో ఉంటుందండి. ఓకే సార్, దాన్ని నేను ఎలా రెక్టిఫై చేయమంటారు? అంటే కొంచెం బాగుంది కదా అని చెప్పి జ్వరము, జలుబు, దగ్గు అలాంటివి రాకుండా ఆగవండి. మనిషి అన్నాక రోగం కామన్ కానీ అది తగ్గిపోతుంది నార్మల్ గా వాస్తు ఉన్న వాళ్ళకి, తగ్గదు ఎవరికైతే వాస్తు డిఫెక్ట్స్ ఉన్నాయో. ఇది డిఫరెన్స్ అన్నమాట. అది ఇంట్లో ఇప్పుడు ఎవరికొకరికి హెల్త్ సమస్యలు వస్తానే ఉంటాయి సార్. జనరల్ గా ఎవరు కూడా ఇబ్బంది అంత కదా, ఎవరికైనా వస్తాయి. కాదు నేను అనేది ఏంటంటే ఇక పూర్తిగా డైలీ ఎవరికొకరికి సిక్ అవుతుంటే కనుక ఖచ్చితంగా మీరు వాస్తు కరెక్షన్ ప్రాపర్ గా జరగలేదని గుర్తించండి. ఓకే సార్, మీకు ఏమన్నా ప్లాన్ గానీ అది అలాంటిది ఏమైనా పంపించమంటారు సార్? అంటే ఈ వాస్తు ఎలా ఉంది ఏంటి, ఎక్కడ ఏమున్నాయి అనేది మీరు ఆన్ పేపర్ పెట్టి కానీ డైమెన్షన్స్ పెట్టి కానీ చెప్తే కొంచెం అవగాహన అనేది వస్తుందండి. అవసరమైతే అట్లా చేసి చెప్పచ్చు. నేను కొలతల మీద మీకు మొత్తం నేను పంపిస్తాను సార్, మీకు వాట్సాప్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనండి, క్లాస్ ఇక్కడితో కన్క్లూడ్ చేస్తున్నాను. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.